జరిగింది. మరి ఆల్రెడీ ముందుగా మా హస్బెండ్ ఉన్నారు, మరి ఆయనతో పాటు మేము రాజకీయాల్లో అడుగుపెట్టడం జరిగింది. మరి ఎలక్షన్స్లో కూడా మేము ఏదైతే ప్రజలకి మాట ఇచ్చామో మరి అదే విధంగా వెళ్తూ ఉన్నాము. ఇప్పటి వరకు 90 crores వరకు తీసుకొచ్చి డివిజన్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది. వైకుంఠ ధామాలే కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, సివరేజ్ లైన్స్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. మరి అదేవిధంగా మాతో పాటు మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా మా వెంట ఉండి మమ్మల్ని ముందు తీసుకెళ్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే మరి ఇంకా కొన్ని వర్క్స్ కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా తప్పకుండా అన్ని దశల వారీగా కంప్లీట్ చేస్తాము. మాకు ఫిబ్రవరి వరకు టైం ఉంది, 2026. అప్పుడులోపు మరి అన్నీ ఒక్కొక్కటిగా ఏవైతే మిగిలి ఉన్నాయో తప్పకుండా అవన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియదు. ఇప్పటి వరకు 90 crores వరకు తీసుకురావడం జరిగింది. మరి అలాగే చిల్కనగర్ మెయిన్ రోడ్డుకి ఒక 6 crores స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు యాజ్ ఎ మెంబర్గా నేను 6 crores ఫండ్స్ తీసుకురావడం జరిగింది. మరి అది కూడా ఆ వర్క్ కూడా తొందరలో కంప్లీట్ చేస్తాము. అలాగే చిల్కనగర్ ఆదర్శ్ నగర్లో వైకుంఠధామం మోడల్ వైకుంఠధామం చేయడం జరుగుతుంది. దానికి ఒక 3 crores వరకు పెట్టడం జరిగింది. అది కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా అది కూడా తొందరలో కంప్లీట్ అయ్యి మరి ప్రజల్లోకి తీసుకొస్తాము. ఈ 6 crores వరకు కూడా మొదలెడదామని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. అది కూడా శాంక్షన్లో ఉంది. అది కూడా తొందరగా స్టార్ట్ చేస్తాము. అలాగే ఒక్కొక్క వర్క్కి ఫండ్స్ తీసుకొస్తూ మరి డివిజన్లో అన్ని వర్క్స్ కంప్లీట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ముందు కూడా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఇవి కాకుండా ఇక రాబోయే రోజుల్లో ఇంకేమైనా పనులు పెండింగ్ ఉన్నాయి మేడం? ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఇలాగే మా సివరేజ్ లైన్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, సివరేజ్ లైన్స్ అయ్యాక రోడ్స్ వేస్తూ ఉన్నాము. మరి అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియదు. విద్యార్థుల కోసం అని చెప్పి ప్రత్యేకంగా మీరు చేసినటువంటి ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా? స్కూల్ విద్యార్థుల కోసము ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్కూల్లో ఫ్రీగా చదివిమని చెప్పేసి, ఇంకోటి ఎవరైతే సింగిల్ ఉమెన్ మదర్ మాత్రమే ఉండి పిల్లలకి చదివిస్తుందో వాళ్ళ కోసం కూడా చేయడం జరిగిందండి. గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలకి వాళ్ళకి సపరేట్ బిల్డింగ్ కూడా కట్టడం జరుగుతూ ఉంది. వాష్రూమ్స్ అవన్నీ కూడా చేయించాము. స్కూల్ కొంచెం డెవలప్ చేయాలని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నాం. ఇప్పుడున్న పీరియడ్ మీకు సరిపోయిందా మేడం సేవ చేయడానికి? ఇంకా అవసరం ఉందా? ఇంకా టైం? ఈ 5 years చాలా చిన్నగా అనిపించింది. ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనేసి అనుకుంటున్నాము. ఎందుకంటే చేస్తూ ఉంటే పనులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇది ఇక్కడికి అయిపోతుంది, ఇదే ఎండ్ అని మాత్రం అనుకోలేదు నేను ఇంతవరకు అయితే. ఇంకా చేయాలనే ఉంది. మేడం, ఒక మహిళా కార్పొరేటర్గా మీకు ఈ సేవలన్నీ సంతృప్తినిచ్చాయా? హ్యాపీగా ఉంది. నేను ఇలా ప్రజల్లో ఉండి సేవ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇలా ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో రకంగా మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి ప్రవీణ్ గారు, ఆయన త్రూ వచ్చాను. లేడీ రిజర్వేషన్ ఉండే కాబట్టి అలా వచ్చి ఇలా ప్రజలకు సేవ చేస్తూ ఇన్ని ఏళ్ళు ఆయన చేసిన సేవ ఎలాంటిదో అనేసి కూడా నేను వచ్చిన తర్వాత తెలిసింది. మరి చాలా సంతోషంగా ఉందండి.